హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. ఇవాళ మన రియల్ ఎస్టేట్ గురులో మీకోసం అద్భుతమైన ట్రిప్లెక్స్ విల్లా తీసుకొచ్చేసాను. ఏంటి అది హైదరాబాద్ లోనా? ఎక్కడ? ఎంత కాస్ట్? ఎలాంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి? ఇలాంటి డౌట్స్ అన్ని మీ మైండ్ లో వచ్చేసాయి కదా, చెప్పేస్తున్నా. ఇవాళ అయితే నేను అద్భుతమైన విల్లాకి వచ్చేసాను. అది కూడా ఎలా ఉందో చూసారు కదా, బ్యాక్గ్రౌండ్ అదిరిపోయిందండి. గ్రీనరీ మధ్య ఉన్నాను, ప్రకృతి వడిలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, అందమైన ఈ విల్లాస్ మధ్య ఈ రోజు నేను మీకు ఒక మంచి విల్లా చూపించబోతున్నాను. ఇది వచ్చేసరికి మనకి మన అందరికీ ఇష్టమైన ప్లేస్, ఈ మధ్య మంచి సెంటర్ అయిన ప్లేస్ అని చెప్పాలి. ఇది వచ్చేసరికి మనకి ఉస్మాన్ నగర్ లో ఉంది. ఉస్మాన్ నగర్ లో మనకి హాల్మార్క్ ఇంపీరియల్ కు నేను వచ్చేసాను. హాల్మార్క్ ఇంపీరియల్ లో నేను చూపించబోయే ఈ విల్లా వచ్చేసరికి 5255 బిల్డప్ ఏరియాలో బిల్డ్ అయిన ఒక మంచి విల్లాని ఈ రోజు మన ఎపిసోడ్ లో పరిచయం చేస్తాను. ఎలా ఉంది, దీని చుట్టూ ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి, దాంతో పాటు ఎంత దూరంలో ఉంది సిటీకి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందైతే మనకి దగ్గర ఉన్న డెమో హౌస్ ఎలా ఉందో చూసేద్దాం రండి. ఎస్, మోడల్ విల్లాలోకి ఎంటర్ అయిపోయాం. ఇది వచ్చేసరికి ట్రిప్లెక్స్ విల్లా, 5 bedrooms విల్లా. ఫస్ట్ రాగానే మనకి ఎంత చక్కగా ఉందో చూడండి. ఒక సిట్టింగ్ ఏరియా అనేది ఇచ్చేసారు విత్ టీవీ యూనిట్ తో సహా. అది కూడా చక్కగా డిజైన్ చేసిన ఎలివేషన్ తో. అండ్ ఇక్కడ వచ్చేసరికి సిట్టింగ్ ఏరియాలో బ్యాక్ కూడా చూసుకుంటే మనకి ఓపెన్ విండో ఉంది. ఓపెన్ విండోతో పాటు గ్రీనరీ కూడా మంచిగా కనిపించేటట్టుగా చుట్టువైపులో కూడా గ్రీనరీ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎంటర్ అయిపోదాం టీవీ యూనిట్ దగ్గరికి. ఈ రెండిటికి పార్టీషన్ లాగా మధ్యలో గ్లాస్ ఇచ్చేస్తూ ఈ విధంగా డిజైన్ చేశారు. అండ్ పైన కూడా చూడొచ్చు, మనకి మోడల్ హౌస్ కాబట్టి జస్ట్ శాంపుల్ కి ఈ విధంగా వుడ్ వర్క్ తో డిజైన్ చేశారు. పైన సీలింగ్ అంతా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసరికి టీవీ యూనిట్ దగ్గరకు వచ్చేసరికి కూడా 2 windows ఇచ్చారు. ఒకటి లాన్ కి అటాచ్ అయ్యేది ఇచ్చారు. టీవీ యూనిట్ నుంచి లాన్ కి మనం హ్యాపీగా ఎంటర్ అయితే చూసారు కదా, గాలి, వెలుతురు, గ్రీనరీ అన్నీ కూడా చాలా చాలా చక్కగా ఉంది. ఓపెన్ ఏరియాలో టాప్ హైట్ కూడా చాలా హైట్ ఉందండి. ఈ వాల్ని ఈ విధంగా డైమెన్షనల్ డిజైన్లో డిజైన్ చేశారు. ఒకసారి చూసేసేయండి లుక్. మోడల్ హౌస్ కాబట్టి జస్ట్ ఎవరి ఐడియాస్ తగ్గట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. ఇది జస్ట్ మోడల్కి చూపిస్తున్నాం మీకు. ఇది వచ్చేసరికి స్టార్టింగ్ మనం సిట్టింగ్ ఏరియా దగ్గర చిన్న టీవీ యూనిట్ కి తగ్గ డెకరేషన్ అనేది లైటింగ్ తో ఈ విధంగా డిజైన్ చేసింది. దీనికి అటాచ్ గా ఇంకొక టీవీ యూనిట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఎంటర్ అయిన తర్వాత లివింగ్ అలానే సిట్టింగ్ ఏరియా రెండు చూసాం కదా. ఈ పార్టీషన్లు సెంటర్ లో మనకి ఇక్కడ వచ్చేసరికి డైనింగ్ ఏరియా వచ్చేస్తుంది విత్ అటాచ్డ్ కిచెన్ అనమాట. కిచెన్ కి జస్ట్ ఓపెన్ గా ఉంచేస్తూ బయటకు వచ్చేసరికి ఈ డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు మనకి ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎలివేటర్ ఇక్కడే ఇచ్చేసారు. దీంతో పాటు మనకి క్రాకరీ ఐటమ్స్ అన్ని పెట్టుకునేందుకు ఒక థీమ్ లాగా సెట్ చేస్తూ ఇక్కడ డిజైన్ చేశారు. ఇది మనం వుడ్ వర్క్ త్రూ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ మనం కిచెన్కి ఎంటర్ అయిపోతాము రండి. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా డిజైన్ చేశారు. చూసారు కదా, వైట్ అండ్ లైట్ క్రీమీ డిజైన్తో ఈ విధంగా చక్కగా డిజైన్ చేశారు. ఇదంతా కూడాను మనకి ఓపెన్, చాలా స్పేసియస్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక స్టవ్ వచ్చేస్తుంది. దీంట్లో మనకి వుడ్ వర్క్తో పాటు డిజైన్ చేసిన కిచెన్. తర్వాత ఇక్కడ సింక్ ఇచ్చేసారు. ఇక్కడ చూసారు కదా ఓపెన్ స్పేస్. ఇది మనకి లాన్కి అటాచ్ అయ్యేటట్టుగా మనకి ఇక్కడ కూడా విండో ఇచ్చారు. దీన్ని మనం కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఇందులో కూడా మనకి గాలి, వెలుతురు చాలా హ్యాపీగా వస్తుంది. ఇది వచ్చేసరికి కౌంటర్ టేబుల్ ఇలా ఇన్బిల్ట్ ఇచ్చేసారు. ఫ్రిడ్జ్ కూడా మనకి ఇలా వచ్చేస్తుంది. డబుల్ డోర్ ఫ్రిడ్జ్తో పాటు వుడ్ వర్క్ యాడ్ చేస్తూ
ఇలా డిజైన్ చేశారు. ఇప్పుడు మనం కిచెన్ నుంచి బయటికి రాగానే డైనింగ్ హాల్ ఉంటుంది. ఈ డైనింగ్ హాల్కి ఆపోజిట్లోనే మనకి బెడ్రూమ్ ఒకటి ఉంటుందండి. బెడ్రూమ్ వెళ్ళి చూసేద్దాం రండి. ఇది బెడ్రూమ్. ఎంటర్ అవ్వగానే ఇక్కడ మంచి వార్డ్రోబ్ ఇచ్చేసారు. అది కూడా మిర్రర్ థీమ్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. మిర్రర్ విత్ వార్డ్రోబ్ ఇది మనకి చూసారు కదా, ఇలా ఇచ్చారు. అండ్ బెడ్ దగ్గరకు వచ్చేసరికి దీని వెనకాల మనకి వెంటిలేషన్ వచ్చేటట్టుగా ఉంది. అండ్ దాని ఆపోజిట్లో కూడా ఒక వెంటిలేషన్ థీమ్ ఇచ్చేసారు. ఇది కూడా మనకి గ్లాస్ థీమ్తో వచ్చింది. చాలా బాగుంది. అండ్ సింపుల్గా సోబర్గా ఉండేటట్టుగా లైట్ ఎలివేటర్ని యూజ్ చేశారు. ఇది కింద వచ్చేసరికి ఒక బెడ్రూమ్. టోటల్గా 5 బెడ్రూమ్స్ వస్తాయి. ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి మనకి 5 బెడ్రూమ్స్ అనేది ఈ విల్లాలో వచ్చేస్తుంది. సో మనకి ఎలివేటర్ ఉంటుంది, ఎందుకంటే 3 ఫ్లోర్స్ కాబట్టి పెద్దవాళ్ళు ఉన్నా ఇబ్బంది లేకుండా మనకి ఎలివేటర్ త్రూ వెళ్ళొచ్చు, లేదనుకుంటే స్టెప్స్ త్రూ వెళ్ళొచ్చు. మనం ఒకసారి స్టెప్స్ త్రూ వెళ్దాం, ఎలా ఉందో సెకండ్ ఫ్లోర్ చూద్దాం ఎలా ఉందో రండి. ఇక్కడ చూసారు కదా, మనకి ఇక్కడ పూజా రూమ్ అనేది పైన ఇచ్చారండి. ఫస్ట్ రాగానే మనకి స్టెప్స్కి రైట్ సైడ్లో పూజా రూమ్ వచ్చేస్తుంది. చాలా పెద్దగా నీట్గా చాలా అందంగా ఉందండి. లైట్స్తో ఆ లోటస్ థీమ్తో చాలా బాగుంది. ఇది మనకి పూజా రూమ్. హాల్తో పాటు ఇక్కడ టీవీ యూనిట్, అలానే మనకి అటువైపు బాల్కనీ వచ్చింది. ఇక్కడ మనకి విజువల్గా కింద ఎవరు వచ్చారో చూసుకునేందుకు ఇక్కడ ఓపెన్ స్పేస్ అనేది ఈ విధంగా ఇచ్చారు. ఫ్లవర్ థీమ్లో ఉండే లైట్ సెట్ అనేది, లైటింగ్, ఆ వెంటిలేషన్ అనేది ఎంత చక్కగా ఉందో. ఇక్కడ విండో ఇచ్చారు, బిగ్ విండో. దీంతో పాటు ఆపోజిట్లో కూడాను బాల్కనీ ఉంది. ఓపెన్ చేస్తే చాలు, ఇంకా ఏసీతో పని లేదు, ఏసీతో కూడా పని లేదు, అంత చక్కగా ఉంది. సో ఇదైతే బాల్కనీ ఇచ్చారండి. ఆ ఫస్ట్ ఫ్లోర్లో హాల్కి తాకించి ఉన్న మనం ప్రకృతి ఒడిలో ఉన్నామా, హైదరాబాద్ సిటీలో ఉన్నామా అన్న ఫీల్ అయితే డెఫినెట్గా కలుగుతుంది. ఇక్కడే మనకి స్విమ్మింగ్ పూల్ కూడా కనిపిస్తుంది పక్కనే. స్విమ్మింగ్ పూల్, అలానే ఇక్కడ గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, ఇలా అన్నీ కూడాను పక్క పక్కనే ఉంటాయి. ఒక్కొక్క హౌస్కి కూడా లెంత్ కూడా ఉంటుందండి. అంటే పక్క పక్కనే కాకుండా స్పేస్ మెయింటైన్ చేస్తూ ఇవ్వడం వల్ల మనకి ఈ చెట్ల గాలి కానీ ప్రకృతి గాలి కానీ చాలా నీట్గా ఉంది. ఇలా చూసినా విజువల్ అనేది చాలా బాగుంది. ఒకసారి ఇటువైపు చూసుకోండి ఎంత బాగుందో. ఇలా వచ్చేస్తుంది. చూసారు కదా, విల్లాస్ అన్నీ కూడాను ఒకే థీమ్లో చాలా బాగుంది. ఎస్, మనం బాల్కనీ నుంచి మళ్ళీ లోపలికి రాగానే ఇక్కడ ఒక టీవీ యూనిట్, సిట్టింగ్ ఏరియాతో పాటు 2 బెడ్రూమ్స్ అనేది మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు. ఒకటి నాకు లెఫ్ట్ సైడ్లో ఉంది, రైట్ సైడ్లో ఒకటి ఉంది. ఈ విధంగా మనం రైట్ సైడ్లో వెళ్తే కనుక ఈ విధమైన థీమ్తో డిజైన్ చేశారండి. బ్యాక్గ్రౌండ్ కూడా చూడొచ్చు. మనకి సపోటా కాంబినేషన్, వైట్ కాంబినేషన్ తీసుకున్నారు దీనికి. జస్ట్ ఇవన్నీ మనకి శాంపుల్ మోడల్ హౌస్ కాబట్టి ఈ కలర్ కాంబినేషన్ అంతా ఎవరి చాయిస్ బట్టి డిజైన్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇందులో కూడా 2 విండోస్ వచ్చేసాయి. ఇక్కడ కూడా చూడండి, విండో చూస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ కూడా ఒక విండో వచ్చేసింది. ఇక్కడ 2 విండోస్ వచ్చేస్తాయి. డ్రెస్సింగ్ ఏరియా కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. వాష్రూమ్ నుంచి బయటికి రాగానే డ్రెస్సింగ్ ఏరియా అనేది మనం వార్డ్రాప్స్లో ఇలా పెట్టేసుకుంటే కనుక వాష్రూమ్ నుంచి రాగానే మనకి ఏం కావాలో ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇలా ఏర్పాటు చేశారు. స్టెప్స్ నుంచి రాగానే లెఫ్ట్లో ఒక బెడ్రూమ్, రైట్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇది నాకు లెఫ్ట్లో వచ్చే బెడ్రూమ్ అండి. దీంట్లో మనకి ఈ విధంగా డిజైన్ చేసిన థీమ్తో ఒక బెడ్ ఇచ్చారు. ఇక్కడ కూడా 2 విండోస్ వచ్చేసాయి లైటింగ్ కోసం. అలానే మనకి టీవీ యూనిట్ కూడా ఏర్పాటు చేశారు. ఒక సిట్టింగ్ ప్లేస్కి ఒక చైర్ వచ్చేస్తుంది. వాష్రూమ్కి అటాచ్గానే మనకి వార్డ్రాప్స్ కూడా వచ్చేస్తూ మిర్రర్ ప్లాన్తో ఈ విధంగా డిజైన్ చేశారు. అక్కడ కూడా మనకి పార్టీషన్ వచ్చేస్తుంది.
కావాలనుకుంటే దీన్ని కూడా క్లోజ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలానే మనం లీవ్ చేసేయచ్చు. ఇది మనకి ఒక బెడ్రూమ్. సో ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదా, ఇప్పుడు నాకు రైట్లో ఉండే బెడ్రూమ్ చూస్తాం. అది కూడాను మనకి పూజ రూమ్ అటాచ్గా ఉంటుంది. ఇది పూజ రూమ్ కదా, దీనికి అటాచ్గానే ఎలివేటర్ పక్కనే ఉంటుందండి మరో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోదాం రండి. ఇది కూడా చాలా స్పేసియస్గానే ఉంది. మనకి టోటల్ ఏరియా వచ్చి 5255 SFTలో బిల్డ్ అయిన ప్లేస్లో మనం ఈ ట్రిప్లెక్స్ విల్లా చూస్తున్నాము. అది కూడా హాల్మార్క్ ఇంపీరియాలోని. ఇక్కడ వచ్చేసరికి గ్రీనరీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. చాలా అంటే మనం సిటీలోనే ఉన్నామా లేకుంటే అవుట్కట్స్లో ఉన్నామా, ప్రకృతి ఒడిలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. ప్రతి దగ్గర కూడాను అంతే గ్రీనరీతో ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. ఇదంతా కూడాను ఇక్కడ టీవీ యూనిట్, సెల్ఫ్ సెట్లా ఇచ్చేసారు. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా విండో ఇచ్చేసాము. ఇదిగోండి విండో వచ్చేస్తుంది విత్. ఇది బాల్కనీ అండి. వావ్, బాల్కనీ వచ్చేసింది. ఇక్కడ కూడా రండి. నేను ప్రతిసారి గ్రీనరీ అని చెప్తున్నాను కదా, ఇక్కడ నుండి చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చేస్తుంది. లాన్ కనిపిస్తుంది, అక్కడే పార్క్ ఏరియా కనిపిస్తుంది, అక్కడ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. ఇలా ఉంటుందండి. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది అనుకుంటా. చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి మనం బాల్కనీలోకి వస్తే విజువల్ అనేది ఇలా కనిపిస్తుంది. దీనికి మనకి అటాచ్గానే ఇక్కడ కూడాను బాత్రూమ్తో పాటు వార్డ్రోబ్స్ అనేది ఈ విధంగా ఇచ్చేసారు. వార్డ్రోబ్ అనేది ఈ లోపలే ఇచ్చారు. ఇది కూడాను కొంచెం డిఫరెంట్ స్టైల్ షైనింగ్ గ్లాస్తో డిజైన్ చేసిన థీమ్. మిర్రర్ కూడా అటాచ్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఒక 2 బెడ్రూమ్స్తో పాటు దేవుడి రూమ్ కూడా చూసేసాము, అలానే హాల్ కూడా చూసాము. మరి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదామా, ఏమేమి ఉన్నాయో రండి. యా, సెకండ్ ఫ్లోర్లో కూడా మనకి 2 బెడ్రూమ్స్ అనేది ఉన్నాయి. టోటల్గా 5 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా. లెఫ్ట్లో ఒకటి, రైట్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఫస్ట్ అయితే ఈ బెడ్రూమ్ చూసేద్దాం. యా, ఇలా సింపుల్ అండ్ సోబర్గా డిజైన్ చేసిన బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్తో పాటు డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చేసారు. ఇక్కడ కూడా మనకి విండో వచ్చేస్తుంది. ఇది విండో. సో ఇప్పుడు ఒక బెడ్రూమ్ చూసాం కదా లెఫ్ట్ సైడ్. నాకు రైట్ సైడ్లో వచ్చేసరికి హోమ్ థియేటర్ ఉంటుంది. సో ఈ సెంటర్లో మనకి ఎలివేటర్ వచ్చేస్తుంది విత్ వాష్రూమ్ వచ్చేస్తుంది. దీంతో పాటు ఇక్కడ ఓపెన్ ఏరియాతో మన ఓపెన్ బాల్కనీకి ఎంటర్ అయ్యే ప్లేస్ అనేది ఇక్కడ కూడా ఇచ్చారు. హోమ్ థియేటర్లోకి వెళ్దాం రండి. ఇది హోమ్ థియేటర్. సో ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ అనేది ఇక్కడ ఇచ్చారు ఆపోజిట్లో. ఎగ్దమ్ మనకి దీంతో పాటు మ్యాచ్ అయ్యేటట్టుగా డిజైన్ చేశారు. వాల్తో పాటు బిగ్ స్క్రీన్ అనేది ఈ విధంగా చక్కగా డిజైన్ చేశారు. చాలా బాగుంది హోమ్ థియేటర్. సో చూసారు కదండి, ఫైనల్గా హాల్మార్క్ ఇంపీరియాలో ఈ ట్రిప్లెక్స్ విల్లా ఎలా అనిపించింది? నాకైతే అద్భుతంగా అనిపించిందండి. ప్రకృతి ఒడిలో సేద తీరాలనుకునే వాళ్ళు, సిటీకి దూరంగా ఉండి పొల్యూషన్ నుంచి, ట్రాఫిక్ నుంచి కాస్త రిలాక్స్ ఫీల్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలాంటి విల్లా చూస్ చేసుకుంటే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనకి 30+ ఎమ్యూనిటీస్తో పాటు అందమైన లొకేషన్లో అన్నిటికీ చేరువలోనే ఉంది. దాంతోపాటు వీళ్ళకి 30 years ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో. దీంతోపాటు మీరు ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రకృతి ఒడిలో మనకి ఇలాంటి లొకేషన్లో ప్రాపర్టీ కొనడం అంటే నిజంగా ప్రకృతితో స్నేహం చేసినట్టేనండి. అంత అద్భుతంగా ఉంది. మీరు ఒక్కసారి కొనే ముందు హాల్మార్క్ ఇంపీరియాలోని ఈ విల్లాని విజిట్ చేసి తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి. అంత చక్కగా నాకైతే నచ్చేసింది, మీకు కూడా నచ్చుతుందని గట్టి నమ్మకంతో చెప్తున్నా. మరి ఇవాల్టి ప్రాపర్టీ మీకు బాగా నచ్చింది కదా. మరో ప్రాపర్టీతో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్తే.